ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడ దొరకదు సార్. ఫుడ్ వల్ల కూడా మనకు లోపల ఏం చేస్తుంది, మనకి జింక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అవన్నీ తింటాం మనం. లోపల రకరకాలన్నీ కడుపులో చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే డైజెషన్ సిస్టంలో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే డాక్టర్స్ ఉన్నారంటే తెలుసు, ఎందుకంటే వాళ్ళకి సిద్ధాంత అడ్డులో లేవు. కానీ అది లోపల పోయి డైజెషన్ సిస్టంలో ఫ్రీ రాడికల్స్ రావడం, ఇక క్యాన్సర్ కణాలు, తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్, దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చిన బ్లడ్ సెల్స్ అంతా ఇవే తినేస్తున్నాయి సార్. మన ఫ్రీ రాడికల్స్ ఇవే తినేస్తున్నాయి కాబట్టి దానికి మనకు సెల్స్ డ్యామేజెస్ కావడము, తర్వాత మనకు సెల్స్ షార్టేజ్ రావడము, ఇట్లా మనకు అన్ని ఆర్గాన్స్కి సరఫరా లేదు. అట్లా దానికోసమే. అందుకు ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే మనకు దీంట్లో ఒక్కొక్క ప్యాకెట్లో 20 శాషెట్లు ఉంటాయి సార్. అంటే 2 గ్రాములు అన్ని మోతాదులో, ప్రతి ఒక్కటి అన్ని మోతాదుల్లో ఉంటాయి సార్. ఇలా ఇది 200 గ్రామ్ పౌడర్, 2 గ్రామ్ పౌడర్ ఉంటుంది. 2 గ్రామ్ పౌడర్ అది మనకు పొద్దున్నే లేస్తానే మనం పరిగెడుతూ వేస్తాం. ఖాళీ కడుపుతూ ఉన్నప్పుడే వెంటనే మొహం కూడా కడుక్కోకుండా మనం ఆ పౌడర్ని నాలుగు కింద వేసుకోవాలి సార్. అంటే సబ్లింగ్ వాల్ సిస్టమ్, అంటే అది కరుగుతుంది సార్. నాలుగు కింద వేసుకుంటే లాలాజలంతో కరిగి అది లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా లోపల ఇంకా ఫ్రీ రాడికల్స్ మీద అటాక్ చేస్తుంది, క్యాన్సర్ కణాల మీద, బ్యాడ్ కొలెస్ట్రాల్ మీద, ఇవన్నీ కూడా మనకి తెలిసినట్లు వచ్చేస్తుంది సార్. మనం తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మనం ఒక 2-3 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగితే అది లోపలికి వెళ్ళిపోతుంది. యూరిన్ రూపంగా, మోషన్ రూపంగా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి డైలీ డీటాక్సిఫికేషన్ కావడం వల్ల, అంటే బాడీని డీటాక్సిఫికేషన్ చేయడం వల్ల మనకు అర్థం రోగాలు బయటపోయినట్టే సార్. ఎప్పుడైతే టాక్సిన్ మనకు బయటకు పంపిస్తామో ఆటోమేటిక్గా అర్థం రోగాలు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు దీంట్లో గ్రీన్ యాపిల్, రెడ్ గ్రేప్స్ ఉన్నాయి కదా సార్, అవి ఏం చేస్తానంటే దాంట్లో స్టెమ్ సెల్ గుణాలు ఉన్నాయి సార్. అంటే ఈ స్టెమ్ సెల్ అనేది మీకు ఐడియా ఉంది సార్, ఎందుకంటే తల్లిగర్భం నుంచి బయట వచ్చినప్పుడు స్టెమ్ సెల్ టెక్నాలజీ సార్. ఇదంతా కంప్లీట్గా టోటల్గా స్టెమ్ సెల్ టెక్నాలజీతోని ఫార్మేషన్ చేశారు. ఆ సెల్స్ని ఎప్పుడైతే మనకు ఇదవుతున్నాయో, ఈ గ్రీన్ యాపిల్లో స్విట్జర్లాండ్ హైయెస్ట్ ప్లేస్లో పెంచుతారు సార్ వితౌట్ కెమికల్తో. ఈ ప్రోడక్ట్ అంతా కూడా వితౌట్ కెమికల్తోనే ఉంటుంది. అది లోపలికి పోయి ఏం చేస్తుంది, ఆ సెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది. తర్వాత డెడ్ సెల్స్ ఉంటే బయటకు పంపించేసి దాని ప్లేస్ రీప్లేస్ అండ్ రీజనరేషన్, రిపేర్ అండ్ రీజనరేషన్ అంటే మనకి సెల్స్ని కూడా ఎక్కువ పుట్టిస్తుంది సార్. రోజుకి 2 లక్షల కణాలు పుట్టుతుంటాయి, చనిపోతుంటాయి. ఆ డెడ్ సెల్స్ అందరినీ బయటకు పంపించడం, దాని ప్లేస్ ఎక్కువ భాగం దానికి పెట్టడం. అంటే ఆ రోజుకి మనకి సెల్స్ ఎక్కువ ఇంక్రీజ్ కావడం వల్ల మన బాడీలో టాక్సిన్ బయటకు పోవడం వల్ల మనకు అన్ని అవయవాలకి సఫిషియెంట్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు అనారోగ్యం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అట్లా ఈరోజు మనకు దాదాపు 200 క్రానిక్ డిసీజ్ క్లియర్ అయినాయని చెప్పేసి ఈ 1 ఇయర్లో అందరికీ తెలిసింది సార్. ఇక్కడ టోటల్గా డయాబెటీస్ ప్రతి ఇంట్లోనూ ఉండేది సార్. డయాబెటీస్ అనేది, పింపుల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్, స్ట్రోక్, మెన్స్ట్రల్ పెయిన్, అల్సరు, లివర్ ప్రాబ్లం, సెక్సువల్ వీక్నెస్, ఎపిలెప్సీ, ఫైబ్రాయిడ్, పోస్టేట్ ఇష్యూ, డెంటల్ ప్రాబ్లం, పార్కిన్సన్స్ డిసీజు, హెమటైటిస్, స్కిన్ ప్రాబ్లం, అల్జిమేరా డిసీజు, సిక్సెల్ అనీమియా, జాయింట్ పెయిన్, హార్ట్ ప్రాబ్లం, పూర్ మెమరీ, కాన్స్టిపేషన్, ఎగ్జమా, మల్టీసోరియాసిస్, ఎనీమియా, యూరిక్ యాసిడ్, ఆర్థరైటిస్, హెపటైటిస్, ఐ ప్రాబ్లం, అలర్జీస్, కిడ్నీ ప్రాబ్లం, స్పైనల్ కార్డ్ ఇంజరీ, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, ఇన్ఫర్టిలిటీ, బ్రెయిన్ ఇంజరీ, అస్తమా, గ్యాస్ట్రిక్ ఇష్యూ, బ్యాక్ పెయిన్ అండ్ మెనీ మోర్. అంటే 200 క్రానిక్ డిసీజ్కి ఈరోజు మనకి క్లియర్ చేస్తుంది సార్. అంటే ఇది మెడిసిన్ కాదు కదా, ఇది క్లియర్ చేయడం లేదు, బాడీలో ఇవన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అంటే మనకు అనారోగ్యానికి కారణమైనటువంటివి ఫస్ట్ తీసి పడేస్తుంది. ఆ తర్వాత మనం మెడిసిన్ తీసుకున్నా కూడా మెడిసిన్తో పాటు ఇది తీసుకుంటున్నాం సార్. అందుకే మెడిసిన్ కూడా బాగా ఈజీగా పనిచేస్తుంది. అందుకోసం ఈరోజు మనకు ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ రావడానికి కారణం ఏమంటే మనకు మంచి ఇంగ్రీడియంట్స్ ఉండడమే. యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా డిటాక్సిఫికేషన్ చేస్తే ఇవేమి సెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. 2 కూడా మంచి పనులే సార్. టాక్సిన్ పోవడము, మనకి సెల్స్ ఇంక్రీజ్ కావడం, మన అనారోగ్యం అనేది చాలా క్లియర్గా ఇదవుతుంది సార్. అందుకే ఈరోజు మనకు దీంట్లో మనం ఏదైనా చేసిన
దానికి తోడు ఇంకొకటి వచ్చింది సార్, ఇది చాలా అద్భుతము. ఈరోజు చాలామంది లేడీస్కి చెప్పలేనటువంటి ప్రాబ్లం చాలా ఉంటాయి సార్. లోపల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేది పీసీఓస్ అంటే రకరకాల వాళ్ళవి, ఎందుకంటే ఆర్గాన్స్ అన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకే ఇప్పుడు ఇది స్నో ఫాస్ట్ అని చెప్పేసి స్టెమ్ సెల్ బేస్డ్, అది ప్రోడక్ట్ ఒకటి కొత్తగా వచ్చింది సార్. దీన్ని కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దీనిలో, అన్నీ కూడా ఆయుర్వేదిక్ టైప్లోనే చాలా మంచి ఇంగ్రీడియంట్స్ పెట్టాడు. తర్వాత ఇంకోటి మాకు బ్లాస్ట్ స్టెమ్ అనేది ఒకటి వచ్చింది సార్. ఈరోజు ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంది అనేది మనకు తెలుసు. ఈరోజు సెక్సువల్ వీక్నెస్ అనేది చాలా ఉంది సార్. ఈరోజు చాలామంది 30-40 పిల్లలు కూడా ఈరోజు సెక్సువల్గా ప్రాబ్లం వచ్చేసి ఎంతోమంది డైవర్స్ కేసులు చాలా ఉన్నాయి. సాఫ్ట్వేర్ సైడ్ నుంచి స్ట్రెస్ వల్ల కానివ్వండి, షుగర్ వల్ల కానివ్వండి, ఇంకో రకరకాల వల్ల కానీ సెక్సువల్ వీక్నెస్ అనేది చాలా వచ్చేసింది. మనం తినే ఫుడ్ కూడా అంతే సార్. అన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే వాళ్ళకి అవసరాలకి ఏదో పోయి జిమ్ ఫుడ్ ఏదో ఒకటి తింటారో, ఏదో సరైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం కూడా పొద్దున్న లేచినప్పటి నుంచి మెకానికల్ లైఫ్. ఆ లైఫ్లో ఏమైందంటే రోజుకి ఇది సెక్సువల్ వీక్నెస్ అయిపోయి మనకు ఇది. అందుకు వీళ్ళు ఏం చేశారంటే దాదాపు 300 ఏళ్ళ కిందటి నుంచి ఉండేది అన్నీ కూడా అశ్వగంధ, ఆమ్ల, మెగాస్టియన్, లేదా ఇదన్నీ కూడా జపాన్, మలేషియా అక్కడి నుంచి అన్నీ తీసుకొచ్చి మంచి ఇంగ్రీడియంట్స్ ఉండే తయారు చేస్తారు సార్. వితిన్ 1 వీక్లో మంచి రిజల్ట్స్ వచ్చేది సార్. దీంట్లో 1 వీక్లోనే న్యాచురల్గా మరి సైడ్ ఎఫెక్ట్ ప్రయాగరా ఇవి వాడుతూ ఉంటారు కదా, దాని సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీంట్లో సైడ్ ఎఫెక్ట్ అనేది క్వశ్చనే లేదు. అందుకు ఒక 1 వీక్లోనే నైట్ టైం పాలలో తీసుకొని చేశాము. చాలా స్టెమ్ సెల్స్ మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది కూడా ఒకటి వచ్చింది సార్ మనని. మాకు ఈ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ వాటర్. ఈరోజు ఫుడ్ ప్రాబ్లం వల్ల మనకి ఇవన్నీ వచ్చేసినాయి. వాటర్ ప్రాబ్లం సార్. ఈరోజు మనం ఈ వాటర్ కొన్ని తాగుతున్నాం సార్. ఇది 0 వాటర్ సార్. నేను కావాలంటే ప్రూవ్ చేస్తాను, ఇప్పుడు డెమో ఇస్తాను. ఇది మనం తాగే వాటర్ అంతా కూడా 0 వాటర్. అంటే ఏమైంది, ఇంతకుముందు మనకు మినరల్ లేవు, అస్సలు లేవు సార్. మినరల్ అనేది క్వశ్చన్ అస్సలు లేదు. ఈరోజు మనం తాగే వాటర్ ఎట్లుందంటే సార్, ఈరోజు మన ఆర్గాన్స్లో మంచి హెల్తీ ఎయిర్, హెల్తీ ఫుడ్, హెల్తీ వాటర్ ఉంటే 120 years బ్రతకచ్చు అని చెప్పేసి ఆయన నోబెల్ ప్రైజ్ గ్రహీత చెప్పారు. ఈరోజు మన ఆర్గాన్స్ అన్నిటికి కూడా ఈరోజు బాడీలో ఎక్కడ చూసినా కూడా 70% నీళ్ళే ఉంది సార్. మన ఆర్గాన్స్లో ఏదైనా తీసుకోండి 70% అబౌవ్ని వాటర్ ఉంది. ఇంతకుముందు మీరు చూసినారు సార్, ఎందుకంటే అందరూ సార్ వాళ్ళు అంతా 30 ఏళ్ళ పైన ఉండేవాళ్ళు కాబట్టి. ఈరోజు ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంది సార్, ఇంతకుముందు మనకు పచ్చని పొలాలు, చేళ్ళు, మనకి ఎయిర్ పొల్యూషన్ లేకుండా హ్యాపీగా, మందులతో లేకోకుండా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ఎట్లుందంటే మన సిటీలో చూస్తే ఎయిర్ పొల్యూటెడ్ టోటల్గా, బండ్ల నుంచి, కంపెనీల నుంచి, ఒక ఫ్యాక్టరీ నుంచి, చెత్త చెదారం అంతా నుంచి చాలా కలుషితమైపోయింది వాతావరణం అనేది, ఎయిర్ పొల్యూటెడ్ అయింది. అదే మనం 30 ఏళ్ళ కిందట మనం వెజిటేబుల్స్ కానీ పండ్లు కానీ ఏదైనా తీసుకుంటున్నాం కదా, ఇవి వితౌట్ కెమికల్తో పండించేవాళ్ళు. అది హ్యాపీగా ఆడే చేన్లలోనే తీసుకొని కూడా తినే సమస్యలు ఉన్నాయన్నమాట. కానీ ఈరోజు చూస్తే ఏ చెట్లకు కూడా, ఏ వెజిటేబుల్కి కూడా, ఏ పండ్లకు కూడా విష పదార్థం లేనిది లేదు. ఈరోజు మనం అన్నీ కూడా పెప్సైడ్గా తీసుకుంటున్నాం సార్. అన్ని ఇంజక్షన్లు వేసి మళ్ళీ టెంకాయ చెట్లకు కూడా ఇంజక్షన్లు వేస్తున్నారు సార్. అది ఏందో మరి. ఈరోజు చూస్తే యాపిల్లో నిజంగా డేంజరస్ సార్. అది అంటే దాంట్లో మార్చురీలో పౌడర్ చదువుతారు సార్. దానికి స్మెల్ రాకుండా, కులిపోకుండా ఫ్రెష్గా ఉండేటట్లు అవి స్ప్రే చేస్తారు మందు. అట్లాంటి మన యాపిల్ మీద చేస్తున్నారు. అంటే పాడకూడదని 3 నెలలు 4 నెలలు అయినా కూడా ఫ్రెష్గా కనపడతాయి అవి. అది ఇంటికి వచ్చి బాగా కడిగి, అంటే బాగా కడిగినా కూడా పోదు. అది బ్లడ్తో గీరితే కానీ ఆ పౌడర్ బయటకు రాదు, అట్లా ఉంటుంది. అది ఈరోజు చాలా డేంజరస్ సార్. మనం పండించే వరి కానీ అన్నిటికి కూడా ప్రతి దాంట్లో కూడా కెమికల్ ఏంటి, మనం ఏది పండించడం లేదు. ఆ కెమికల్ అర్థం తాగుతున్నాం, తింటున్నాం కూడా. కానీ ఇంతకుముందు ఒక 20 years బ్యాక్, 30 years బ్యాక్ మనం నదులలోను, బావిలోను, కొలాయిల్లోనూ మంచి నీళ్లు దొరికేవి. ఒక 10 feet పైన, 10 feet 20 feet లోపల అయితే మినరల్స్, విటమిన్స్ ఉంటాయి సార్. దాంట్లో అన్ని ఖనిజాలు ఉంటాయి. కానీ ఈరోజు మనం 200 అడుగులు 300 అడుగులు వేసినా కూడా పోతాయి. 500 అడుగులు వేసినాం కానీ లోపల కంప్లీట్గా సాల్ట్, ఫ్లోరిన్ అంతా రకరకాలవన్నీ వస్తున్నాయి, ఫ్లోరైడ్. ఇక్కడ మనకు వాటర్ చూస్తే అన్ని నదులు కలుషితం అవుతున్నాయి సార్.
అంటే ఫ్యాక్టరీ నీళ్ళు దాంట్లోకి వదులుతున్నాడు, తర్వాత కలేబరాలు అన్నీ కూడా చెత్త చెదారం అన్నీ టోటల్గా అంతా నదులలోకి వదిలేస్తున్నాం సార్. అది వాటర్ కూడా కలుషితమైపోయి మనకు డేంజరస్ పొజిషన్ ఉంది సార్. WHO కూడా చెప్పింది సార్, మీరు ఇది ఆర్ఓ వాటర్కి మనం వాళ్ళు పడతాం. గత్యంతరం లేదు సార్. ఇది సముద్రంలో ప్రయాణించే వాళ్ళు ఆ మంచినీళ్ళు అయిపోతే అవి ఆర్ఓ సిస్టంలో తయారు చేసుకొని ఆ ఉప్పు నీళ్ళని అప్డేట్ చేసి తాగడానికి వాళ్ళు TDS తగ్గించేవాళ్ళు. కానీ మనం ఏం చేసినాం, ఇప్పుడు మనకి గత్యంతరం లేదు. ఆ వాటర్ తాగలేము, బోర్ వాటర్ తాగలేము, నది నీళ్ళు తాగలేము, మున్సిపల్ వాటర్ తాగలేము. అట్లాంటిది ఇదే శరణ్యం అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం ఆర్ఓ వాటర్ని మనం ట్యాంకుల నుంచి బాటిల్ నుంచి అన్ని రకాలుగా ఇవన్నీ కూడా ఇప్పుడు టెస్ట్ చేసి దానికి తెలిసిపోతుంది పొటెన్షియల్ ఎట్లా ఉంటుందని. అట్లా మనకు ఇది డేంజరస్ వాటర్ సార్. ఇది తాగితే మనకు వీళ్ళు సైంటిస్టులు కూడా చెప్పారు సార్, WHO కూడా చెప్పింది, disease and early death is more likely to be seen with the long term drinking in distilled water, reverse osmosis water. మనకి ఇవన్నీ కూడా ఆర్ఓ సిస్టమ్, రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినా ఎవరు కూడా మనం పట్టించుకోలేదు, మనకి గత్యంతరం లేదు. ఇది పేపర్లో కూడా చాలా పేపర్లు వచ్చింది సార్. ఇది ఈనాడు కానీ అన్నిట్లోనూ ప్రతి ఆర్ఓ సిస్టమ్ తాగద్దండి. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఆర్ఓ సిస్టమ్ బ్యాన్ చేయండి అని. కానీ మనకి గత్యంతరం లేదు, వేరే అదే వాటర్ మనం తాగాల్సి వస్తుంది అన్నమాట. అందుకే ఇప్పుడు ఏమైంది, మన బాడీలో ఎక్కడ ఏ ఆర్గాన్స్ చూసుకున్నా కూడా 70% అబౌనే ఉన్నాయి సార్. 80% అన్నీ కూడా లిమ్స్ కానీ, బ్రెయిన్ కానీ, బ్లడ్ కానీ, ఎక్కడ ఏ వెజల్స్ తీసుకున్నా కూడా అంత ఉంది. అవి తాగుతూ ఉంటేనే మనకు మంచి వాటర్ తాగితేనే అది ఇది ఉంటుంది. ఈరోజు మన ఇండియాలో ఎక్కడ మంచి వాటర్ ఉందంటే మన ఇండియాలో వచ్చేసి గంగా వాటర్. గంగోత్రి పుట్టిన దగ్గర బాగానే ఉంది, రాను కిందికి వచ్చేటప్పుడు కంప్లీట్గా కలుషితమైపోయింది. అందుకు అన్ని నుంచి, ఎందుకంటే అక్కడ అన్ని మినరల్స్ ఉన్నాయి, దాంట్లో చెట్లు చేమల నుంచి వచ్చిన అన్ని మినరల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు ఈ కొరియా వాళ్ళు మనకి తయారు చేశారు సార్ ఆల్కలైన్ అయనైజ్డ్ వాటర్ అన్నమాట. అంటే మన ఆల్కలైన్, మన మైక్రోప్లాస్టర్, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, ప్లస్ ఆల్కలైనైజేషన్ ఉంటుంది, మైక్రోప్లాస్టర్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది. మన బాడీలో సెల్స్కి కావాల్సింది ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. అవి రెండు ఉంటే బ్లడ్ సెల్స్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. సెల్స్ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాయో మనకు బాడీలో అన్ని ఆర్గాన్స్ కరెక్ట్గా ఉంటాయి, మన బాడీ కూడా బాగుంటుంది. అట్లా మనకు ఈ 3 రకాలకి అందిస్తుంది సార్. ఈరోజు యాక్సిడేషన్ అనేది, యాంటీ యాక్సిడేషన్ అంటే మామూలుగా దానికి విరుద్ధం. యాక్సిడేషన్ ఎందుకంటే ఒక యాపిల్ కట్ చేసామనుకోండి, ఒక 5 నిమిషాల్లో పాడైపోతుంది సార్. ఆ ఆక్సిడేషన్ పొందుతుంది, అంటే వాతావరణంలోనే వచ్చేది అంతా దాంట్లో చేరుకొని అది రెడ్గా అయిపోతుంది. బనానా అంతే, కట్ చేసి పెట్టామంటే అది పోతుంది. వంకాయలు అంతే, తర్వాత టమాటాలు, ఇనుము కూడా అంతే, వాడుకోకపోతే రస్ట్ పట్టిపోతుంది, యాక్సిడేషన్ అయిపోతుంది. అట్లా మనకు ఏజింగ్ కూడా ఈరోజు యాసిడిటీ వాటర్ తాగడం వల్ల మనకు ఏజింగ్ తొందరగా వచ్చేస్తుంది, తొందరగా ముసలు అయిపోతుంది సార్. 60-70 మనకు ముసలు అయిపోతుంది సార్. అందుకు ఈరోజు మనం యాక్సిడేషన్ అనేది దూరం పెట్టాలి. అంటే యాంటీ యాక్సిడెంట్స్ అనేది వాటర్లో కానివ్వండి, ఎయిర్లో కానివ్వండి. ఈరోజు మనం చేసే పని అంతా ప్రతి లేసనే కాఫీ టీ తాగడము, డ్రింక్స్ తాగడము, తర్వాత స్మోకింగ్, మన అలవాట్లు ఇవన్నీ కూడా చేరి యాసిడిక్ వాటర్ అనేది ఎంత అవుతుంది. మనం చేసే పనులు కూడా, మనం తినే అలవాట్లు, మనం చేసే అలవాట్లు ఇవన్నీ కూడా మనకు యాసిడిక్ నుంచే వస్తుంది సార్. ఈరోజు మనకు మన వాటర్ ఈరోజు మనకి అనారోగ్యం, అన్ని అవయవాలకి అనారోగ్యం వస్తుంది సార్. బ్రెయిన్కి, సెల్స్కి, ఐ ప్రాబ్లము, బ్లడ్ వెజల్స్, మల్టీ ఆర్గన్స్, ఐస్, హార్ట్, స్కిన్, కిడ్నీ, జాయింట్, లంగ్స్, బ్రెయిన్ ఇవన్నిటికీ కారణం ఏమంటే యాసిడిక్ వాటర్. అట్లా యాసిడిక్ వాటర్ తాగడం వల్ల మనకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మనకు ఇక్కడ ఓఆర్పి టెస్ట్ ఉంది సార్. ఇక్కడ ఓఆర్పి అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ అని చెప్పేసి మనం ఆక్సిడేషన్ ఉన్న వాటిని మనం తాగకూడదు. ఇప్పుడు కూల్ డ్రింక్లోను, సోడాలోను, తర్వాత సాఫ్ట్ డ్రింకులోను, ఇవన్నిట్లోనూ ఆర్ఓ వాటర్ కూడా, ఈ వాటర్ కూడా మనకి ఇవన్నీ కూడా ప్లస్ 400-300 ఉన్నాయి. అంటే ఇవి మోస్ట్ డేంజరస్ అనమాట. అవి లోపలికి పోయి ఇంకా వేరే పని చేస్తాయి. ఈ కూల్ డ్రింక్ అస్సలు ఎంత శత్రువు కూడా మనకి ఇంప్రూవ్ ఇస్తారు, ఎందుకంటే అంత డేంజరస్ యాసిడ్ ఉంటుంది దాంట్లో. మీకు అది కూడా టెస్ట్ చేపిస్తాను.
మనకు ఆల్కలైన్ వాటర్ ఉండేది విటమిన్ సి, ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ మన ఆర్గాన్లో మన మిషన్లో మనకి అన్ని రకాలు ఉంటాయి. -400 అంటే టాప్ లెవెల్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఆల్కలైజేషన్ ఉంటుంది. ఇట్లా మనకు చార్ట్ కూడా ఉంది. మనం 1 లీటరు అయనైజేషన్ వాటర్ తాగితే కొన్ని లక్షల యాంటీ ఆక్సిడెంట్స్ మనలోకి వస్తాయి. ఇది ప్రతి ఆర్గాన్లో బ్లడ్లో 7.4 pH లెవెల్, పవర్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం దాన్ని, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని. ఈ లెవెల్లో ఈ కలర్ ఉందంటే మనం అస్సలు తాగు, ఈ కలర్ ఉందంటే ఆల్కలైజేషన్ ఉన్నట్ల, అంటే మన బాడీకి కరెక్ట్గా సూటబుల్ అనమాట. మనకు ఏది ఎట్లా కలర్ ఉంటుందో చూపిస్తాను. ఈరోజు ఎన్విరాన్మెంట్ నుంచి మనకి ఎంత ఎసిడిక్ మారిపోయిందంటే మనం వరల్డ్ వైజ్గా అంత సిటీలో అస్సలు మనం ఉండలేము. ఇది ఇంతకుముందు మనం కుండలో సట్టులో తీసుకొని మంచి అనారోగ్యం ఉండేది కాదు. ఈరోజు చూస్తే అన్ని ప్లాస్టిక్ మయం, దాంట్లో కూడా మైక్రో ప్లాస్టిక్ లోపలికి పోతానే ఉంటుంది సార్. అది క్యాన్సర్ కణాలను చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది pH లెవెల్ అనేది మీకు టెస్ట్ చేసి చూపిస్తాను సార్. ఇట్లా దానికి ప్రధాని మోదీ కూడా సపోర్ట్ చేస్తారు. అది వాళ్ళు స్టెమ్ సెల్స్ ఉపయోగించండి అని మోడీ గారు కూడా చెప్తున్నారు సార్. మోడీ గారు వాడండి, స్టెమ్ సెల్ ప్రొడక్ట్ వాడండి, ఆల్కలైన్ వాటర్ తాగండి అని. కానీ అందరికీ కాకపోయినా మాకు ప్రకృతి సిద్ధంగాను చేసుకోవచ్చు సార్. అవి ఇప్పుడు ఆసిడిక్ వాటర్ తాగడం వల్ల మనకు క్యాన్సర్ కణాలు పుట్టుకొస్తున్నాయి సార్. ఈరోజు మనం ఆల్కలైన్ వాటర్ తాగడం వల్ల చాలా ఉంది. ఇప్పుడు ఎందుకంటే నోబెల్ ప్రైజ్ సైంటిస్టులే చెప్పారు, ఈరోజు చాలా అద్భుతంగా ఉంది ఇది ఆల్కలైన్ వాటర్ అనేది. మనకు ప్రతి ఒక్కరికి అది చాలా ఇంపార్టెంట్. ఇది ఇన్ని రోగాలు రావడానికి కారణం ఏమంటే యాసిడిక్ వాటర్. అదే ఆల్కలైన్ వాటర్ తాగితే మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. దీంట్లో రిచ్ హైడ్రోజన్ వస్తుంది. మనం టెస్ట్ చేయాలంటే ప్రొద్దున లేస్తని మనం బ్లడ్ టెస్ట్ ఇస్తాం కదా సార్, అది చిక్కదనంగా ఉంటుంది. అంటే చిక్కదనంగా ఉంటే ఏమైతే ఇది నర్వ్ సిస్టమ్ మీద ప్రాబ్లం వస్తుంది, టిష్యూస్ ప్రాబ్లం వస్తాయి, అటు హార్ట్ కానీ ఇంకేది అవయవాలకి బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవుతుంది. అది కొద్దిగా పంచబడితే 1 లీటర్ వాటర్ తాగి మన ఆల్కలైన్ వాటర్ టెస్ట్ ఇవ్వండి, ఆ టెస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఫాస్ట్గా అవుతుంది సార్. రాత్రికైనా మనం ఒక లీటర్ తాగి పడుకున్నామంటే మధ్యరాత్రి లేవాల్సి వస్తుంది, అంత క్లియర్గా అవుతుంది సార్. మనకి తాగుతుండగానే కొద్దిగా కింద వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అందుకు వాటర్ కూడా తెచ్చాను సార్, మీకు చూపిస్తాను. ఇది మనకు ప్రతి ఆర్గాన్కి ఈరోజు 10 ఈరోజు మన దగ్గర ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్, ఎయిర్ కండిషనర్, 2 వీలర్ 4 వీలర్ అన్నీ ఉన్నాయి సార్. దీని అన్నిటికీ బాగా ఇన్సూరెన్స్ చేస్తాము, ఎంకరేజ్ బాగా క్లీన్ పెట్టుకుంటాం. కానీ మన ఆర్గాన్స్ ఇన్ని ఉన్నాయి సార్, ఏ రోజు